భారత రుణం మేమెప్పటికీ తీర్చుకోలేము అని శ్రీలంక అధ్యక్షుడు కుమార దిశనాయక్ అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. నిన్న ఆయన నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటే శ్రీలంక ఇప్పటికీ తీవ్ర సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా ఈ చమురు విషయంలో, పెట్రోలు డీజిల్ విషయంలో సంక్షోభంలో ఉంటే భారత ప్రభుత్వం అత్యవసర సహాయం కింద 20,000 టన్నుల డీజిల్ని, 18,000 టన్నుల పెట్రోల్ని పంపించింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క సంస్థలు ఆగిపోకూడదు. విద్యుత్కి సంబంధించినవి అంటే ప్రజలు తిరగడానికి కాదు, ప్రభుత్వం ఆగిపోకుండా, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఆగిపోకుండా ఈ యొక్క డీజిల్ని పెట్రోల్ని అయితే పంపించడం జరిగింది. అలాగే ఇంకా ప్రభుత్వ సంస్థలు ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఉంటాయో వాటన్నింటి కోసం కూడా పంపించడం జరిగింది. ఇంకా మేము పంపిస్తాంలే అని చెప్పింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా భారతదేశం శ్రీలంకని ఆదుకుంటుంది. కానీ ఆ మధ్య శ్రీలంక చాలా తప్పుడు అడుగులు వేసింది. చైనాతో జతకట్టి కొంత మాటలు విని భారతదేశం మీద విషం కక్కింది. చివరికి తన యొక్క పరిస్థితి ఏంటో 2022, 2023లో వచ్చినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో నరకం చూపించింది. అప్పుడు కానీ అర్థం కాలే అసలు విషయం. అప్పటికే చైనా యొక్క అప్పులతో మునిగిపోయింది పూర్తిగా. ఇప్పుడు చైనా ఏమంటుంది? చస్తావా, డబ్బులు ఇస్తావా అంటే నీ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్లు అన్నీ మా అధీనంలోకి వచ్చాయి, నువ్వు ఇవ్వకపోతే మొత్తం అన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తుంది. దాంతో భారత్ మధ్యలో పడి చాలా పంచాయతీలు చేసింది. అలాగే కొంత ఆర్థిక సహాయం కూడా చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఎవ్వరూ చేయనటువంటి సహాయం భారత్ చేసింది. బియ్యం అని, మిగతా సరుకులని, గ్యాస్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అది మనల్ని కాదన్నప్పుడు మనం ఎందుకు దానికి సహాయం చేయాలంటే ఇందుకే చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎవడో వచ్చి వాటిని కైవసం చేసుకొని మనల్ని ఇబ్బంది పెడతాడు. ఈరోజు మనం 1000 కోట్లు, 2000 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఎంతో కొంత ఆ దేశాలకి సహాయం చేసి వాటిని మన వైపుకి తిప్పుకోకపోతే రేపు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఆ నష్టాన్ని మనం పోడ్చలేము. శ్రీలంక ఈరోజు చైనా చేతికి వెళ్ళిపోవడం మనకి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే పాకిస్తాన్ ఇప్పుడు చైనా చేతిలో ఉంది, అమెరికా చెప్పినట్లుగా వింటుంది. దానివల్ల మనకి ఎంత ఇబ్బంది. బంగ్లాదేశ్ కూడా అదే విధానంగా వెళ్ళిపోతే ఇంకా ఇబ్బంది. కాబట్టి బంగ్లాదేశ్కి కూడా మనమైతే డీజిల్ను పంపించడం జరిగింది. అయితే ఇవన్నీ ఫ్రీ అంటే ఫ్రీ కాదు, డబ్బులకే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కొంత ఆపి మరీ వాళ్ళకి పంపిస్తున్నాం. అలాగని మనకి ఇప్పుడు పూర్తిగా ఉందంటే అది మనకుంటే మంచిదే, మన కోసం ఉపయోగించుకోవచ్చు. దాన్ని మనం ఉపయోగించుకొని మన ప్రజలకు ఇచ్చేయచ్చు. కానీ అన్ని విషయాల్ని కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగానే ఉదాహరణకి మనము 3 పూటలు తినడానికి గతి లేకపోతే 2 పూటలు తింటాం. ఆ సమయంలో కూడా ఎవరైనా సహాయం కోరే పరిస్థితుల్లో ఉంటే మనం 2 పూటలు 1 పూట దానం చేసేటటువంటి గుణం మనకు ఉంది. ఆ విధంగానే ఈరోజు భారత్కి పూర్తిగా అన్ని సంపూరకపోయినా పక్క చిన్న చిన్న దేశాలని మనం ఎంతో కొంత ఆదుకునే పరిస్థితుల్లో ఉన్నాం. అది మాల్దీవులైనా సరే వదులుకోవడానికి ఎందుకు ఇష్టం లేదు అంటే, మాల్దీవులైనా సరే ఇప్పుడు చైనా యొక్క పట్టు పెరుగుతుంది. చైనా ఇప్పటికే దానికి అనేక కోట్లు డబ్బు ఒప్పించింది. అప్పుడు మాల్దీవులు ఎటువైపు వెళ్తుంది? చైనా వైపు వెళ్తుంది. ఈ మధ్య కూడా బాగా ఓవర్ యాక్షన్ చేసింది. ఎందుకు మాల్దీవులు 2 సంవత్సరాల క్రితం అంటే అందుకే చైనా వాడు అండ చూసుకునే ఓవర్ యాక్షన్ చేసింది. ఇలాంటివన్నీ మనకి పనికిరాని పంచాయతీలు ఇవన్నీ. ఇలా ప్రతిసారి వీళ్ళతోటి చిన్న చిన్న ఘర్షణలు పడకూడదు. రేపు పొద్దున్న వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి బలమైనటువంటి స్థావరాలు అయిపోతాయి. చైనాకి కానీ అమెరికాకి కానీ అప్పుడు భారతదేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడతారు. అందుకే ఈ మధ్య నేపాల్ కూడా చైనా వాడితో బాగా రాసుకోవడం పూసుకోవడం చేసింది. దాని యొక్క నడ్డి విరగొడితే దారిలోకి వచ్చింది. భూటాన్ ఇప్పుడు మన చేతిలోనే ఉంది. టిబెట్ కూడా మన చేతిలోనే ఉండాలి. ఇప్పుడు దలైలామా విషయంలో చైనా అందుకే ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందుకే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎప్పుడూ కూడా మన చేతిలో ఉండాలి. అవి శత్రువు చేతికి వెళ్ళాయంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈరోజు ఆఫ్ఘనిస్తాను లోపల అంతర్గతంగా ఏం జరుగుతుందో మనకు అనవసరం. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకి ఫేవర్గా ఉంది. దానివల్ల పాకిస్తాన్ని మనం ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే చైనాను కూడా మనం తిప్పుకొట్టవచ్చు. ఈరోజు బంగ్లాదేశు, నేపాలు, అలాగే భూటాను, మాల్దీవులు, శ్రీలంక, ఈ దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇవన్నీ మనకి ఇప్పుడు కొంచెం ఎంతో కొంత ఫేవర్ ఉన్నాయి. కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత అర్థమైంది పరిస్థితి. మనం పాకిస్తాన్తో అస్సలు జట్టు కట్టకూడదు అని. ఎందుకంటే భారత్కి దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ పాకిస్తాన్కి దగ్గరగా ఉంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే తారిక్ రెహమాన్ కూడా మొన్న ఏమన్నాడు? మార్చి 25వ తారీఖుని ఎప్పటికీ మేము మర్చిపోము, మీరు చేసినటువంటి దాష్టికాలు, దౌర్జన్యాలు అలాంటివని పాకిస్తాన్ని మళ్ళీ ఎత్తి చూపాడు. 1971 మార్చి 25న
అనేక మంది బంగ్లాదేశ్ మహిళల్ని మానభంగాలు చేయడమే కాకుండా వాళ్ళని ఊచకోత కోశారు. అందుకే విమోచన దినము అని పెట్టి మళ్ళీ పాకిస్తాన్ని గెలుకుతూ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి అది చాలా పెద్ద తీవ్రమైనటువంటి దెబ్బ. భారతదేశానికి ఇలాంటివే కావాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ భారతదేశానికి దూరం కాకుండా దగ్గర అవుతుంది. మనం డీజిల్ ఇచ్చాము, పాకిస్తాన్ ఇవ్వగలుగుతుందా? పాకిస్తాన్తో స్నేహం చేస్తే ఏమవుతుంది? బియ్యం తెచ్చుకున్నారు, చివరికి ఏమైంది? ఆ బియ్యం 50,000 టన్నులు తెచ్చుకుంటామన్నారు. ఆ సముద్రంలో కరెక్ట్గా ప్రయాణమే చేయలేకపోయాయి. మళ్ళీ భారతదేశం బియ్యమే దిక్కయ్యాయి. ఇప్పుడు డీజిల్ మనం 15,000 టన్నుల డీజిల్ పంపించాం, మెట్రిక్ టన్ను. అది డబ్బులకే పంపించాం. డబ్బులు మరొక వైపు ఏమొచ్చేసి అది మన చేతిలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే ఇది వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం. దీన్ని మనం వదులుకోవాలి. వాడెవడ బొక్కలోది మనల్లోద్దు అనుకున్నప్పుడు వాడికి ఏ రూపాయి సహాయం చేయకండి అని చాలామంది అంటారు. మనం ఇక్కడ అనుకున్నంత ఈజీ కాదు ఏది.